ఇవాళ దాకా వీళ్ళు ఇచ్చినటువంటి ఎకరాలు ఎంత అంటే 42,000 ఎకరాల ఆయకట్టుకు మాత్రం అదనంగా నీళ్ళు ఇవ్వగలిగింది 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన. ఇదంతా మెష్ అవుతుంది కాబట్టి ఏసీబీ ఇన్వెస్టిగేట్ చేస్తేనో మేడిగడ్డ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేస్తేనో దీనివల్ల ఫలితం జరగదు. కాబట్టి దీని వెనకాల ఉన్నటువంటి కంపెనీ తెలంగాణ సమాజం అంతా తెలుసు, దేశం అంతా తెలుసు. మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి మెగా అనేటువంటి ఒక కంపెనీ దీని వెనకాల ఉంది. ఈ ఒక్క కంపెనీయే సుమారు 48,000 కోట్ల రూపాయలు అవుట్ ఆఫ్ 1,05,000 crores ఆఫ్ రూపీస్లో 48,000 కోట్ల రూపాయల లబ్ధి జరిగిందంటే అదొక మెగా కంపెనీకి మాత్రమే జరిగిందనేది ఇప్పటిదాకా అనేక రకాలైనటువంటి నివేదికలు రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇవన్నీ కప్పిపుచ్చుతున్నారు. కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే మాట్లాడుతున్నాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమీక్షించారు, ఎల్ఎన్టీని తిట్టిర్రు, రేవంత్ రెడ్డి గారు సమీక్షించారు, మొత్తం డీటెయిల్గా రిపోర్ట్ ఇయ్యండి, అవసరమైతే హైకోర్టుకు ఉత్తరం రాస్తాం, సిట్టింగ్ జడ్జితోటి విచారణ జరుపుతాం. ఎందుకన్నా ఇవన్నీ డొక్క తిరుగుళ్ళు ఎందుకు? స్ట్రైట్ మీరే అమిత్ షా గారికి రాసిన ఉత్తరంలో ఏం రాసిరంటే, నా దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవినీతి ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి, మీరు విచారణ ప్రారంభిస్తామంటే నేను పూర్తి సాక్ష్యాధారాలు మీకు ఇస్తా అన్నారు వారు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, అన్ని సాక్ష్యాధారాలని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక ఎన్వలప్లో పెట్టి ఒక సింగిల్ పేజ్ ఉత్తరం, ఇగో ఇన్ని సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ పరిశీలించి తెలంగాణ సమాజం కోరుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద మెగా కంపెనీ చేసినటువంటి కరప్షన్ మీద సిబిఐ చేత విచారణ జరిపించండి అని 4 లైన్లు రాసి పంపుర్రన్న. దేర్ ఎండ్స్ ద ఎపిసోడ్. రాహుల్ గాంధీ గారు అన్నారు కదా, కరప్షన్ కాళేశ్వరం రావు అన్నారు కదా, పైసలు తీసుకొచ్చి పేద ప్రజల అకౌంట్లలో వేస్తామన్నారు కదా, నెల రోజులే అయింది కదా. ఆ దిశగా అడుగులేస్తే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఇంకేమైనా ఆధారాలు కావాలంటే నా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని నిన్న వాళ్ళకి పంపించేటువంటి ప్రయత్నం చేసినా చేరిందని నేను అనుకుంటున్నా. ఈ ఆధారాలు ఇంకా వాళ్ళకి చేరలేదంటే ఖచ్చితంగా ఈ ఆధారాలను వాళ్ళకి పంపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. అన్న ఈ రిపోర్ట్ ఎంత క్రిస్టల్ క్లియర్గా చెప్తుందంటే, లోను మార్చి 2022 వరకు లోను కట్టాల్సినటువంటి లోను తెలంగాణ ప్రభుత్వం కట్టకపోవడం వల్ల 10,000 కోట్ల రూపాయల వడ్డీ వచ్చి ప్రిన్సిపల్లో జాయిన్ అయిపోయిందన్న. 10,000 కోట్ల రూపాయల వడ్డీ వచ్చి ప్రిన్సిపల్లో యాడ్ అయిపోయింది. మార్చి 2022 వరకు వడ్డీ కట్టకపోవడం వల్ల ఈ వడ్డీకి వడ్డీ 3 నెలలకోసారి చక్రవడ్డీని లెక్కేసుకుంటూ పోతే జూన్ 2024 వరకు 1,49,000 కోట్ల 1,49,317 కోట్లు టోటల్ కాస్ట్ అవుతుంది. కాబట్టి దయచేసి కాంగ్రెస్ చేసిందా, బీఆర్ఎస్ చేసిందా, మెగా కృష్ణారెడ్డి గారు చేసిందా, వాప్కోస్ చేసిందా, విజయ బ్యాంక్ చేసిందా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చేసిందా, ఇవన్నీ పక్కన పెట్టుండ్రి. తెలంగాణ ప్రజల మీద వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ కల్లా 1,50,000 కోట్ల భారం పడబోతుంది. దాదాపు అది రాష్ట్ర బడ్జెట్తో సమానమైనటువంటి డబ్బులు. దీని మీద ఒక విచారణ జరుపుమని సిబిఐకి ఉత్తరం ఎందుకు రాస్తలేరు అని అంటే తవ్వితే ఎలుకలు పట్టినట్టు. చాలా మంది పెద్దలకు అర్థం కాని ఏంటంటే, ఇవన్నీ పంచాయతీలు ఆడిపోయినాయంటే మన రాష్ట్రంలో జరుగుతలేవంట, పక్క రాష్ట్రంలో ఉన్న ఒక పెద్ద మనిషి చుట్టూ వీళ్ళంతా ప్రదక్షిణ చేస్తుర్రని, ఈ మెగా కంపెనీ పక్కన పోయి కర్ణాటకలో కొన్ని కాంట్రాక్టులు పొందిందని, అక్కడ ఉన్నటువంటి ఒక గౌరవ ప్రజాప్రతినిధి గారు తెలంగాణలో కూడా చక్రం తిప్పుతున్నారని, వారిని మీరు కలిసినారని, మెగా కంపెనీ పెద్దలు కలిసినరని, అందుకనే ఈ పంచాయతీ అంతా కేవలం మేడిగడ్డ వరకే కన్ఫైన్ చేసి ఎల్ఎన్టీ సంస్థ వరకు మాత్రమే దీన్ని ఆపేసి అసలు కాళేశ్వరం కరప్షన్కి కారణభూతమైనటువంటి మెగా కంపెనీని పక్కకు తప్పించాలని చెప్పి కొన్ని కుట్రలు జరుగుతున్నాయని చెప్పి ఒక విషయం తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతుంది.